ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యటించి ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమీక్షించారే తప్ప నిర్వసితుల సమస్యలు పై పెదవి విప్పలేదని అన్నారు. పోలవరం నిర్వసితుల సమస్యలు పరిష్కరించాలని, నిర్వసితులకు పూర్తి ప్యాకేజీ చెల్లించి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలి. ముఖ్యమంత్రి స్వయంగా పోలవరం ముప్పు ప్రాంతాల్లో పర్యటించి నిర్వసితుల సమస్యలు తెలుసుకొని వాటిని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. మేము గిరిజన గురుకుల పాఠశాలల్లోన అవుట్సోర్స్ విధానంలో పనిచేస్తున్నామండి. అవుట్సోర్స్ టీచర్ గా 8 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నామండి. మా న్యాయమైన డిమాండ్లు ఏంటంటే, 1 అవుట్సోర్సింగ్ నుంచి సిఆర్టీగా మార్చాలి, 2 జాబ్ సెక్యూరిటీ కల్పించాలి, డిఎస్ నుంచి 2024 డిఎస్ నుంచి మా యొక్క పోస్టులు మినహాయించాలి. మాకు 2022 పిఆర్సీ ప్రకారంగా జీతాలు చెల్లించాలి. మాకు జాబ్ సెక్యూరిటీ కల్పించాలి. మా న్యాయమైన డిమాండ్లు కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు మమ్మల్ని కన్వర్ట్ చేసి సిఆర్టీగా కన్వర్ట్ చేసి మా యొక్క జీతాలు చెల్లించాలని అధికారి వారితో మాకు న్యాయం చేయాలని అవుట్సోర్సింగ్ టీచర్స్ అందరం కూడా వేడుకుంటున్నాం. 2025 జూన్ లోపల పోలవరం నిర్వసితుల పునరావాస సమస్యను పరిరక్షించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తీవ్రతరం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం అటవీ ఖనిజ సంపదను, భూములను అదానీ అంబానీలకు ఇచ్చే కుట్ర చేస్తుందని సీఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపీయూటీఎఫ్ అల్లూరు సీతారామరాజు జిల్లా ఈరోజు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు దశలవారీ పోరాటంలో భాగంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఐటీడీఏల్లో ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, గురుకుల పాఠశాలల్లో అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు సమ్మె చేస్తున్నటువంటి కారణంగా ఎక్కడో అనంతపురం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు 400 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలలకి వాళ్ళు సమ్మె చేస్తుంటే, మన రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్లని, సబ్జెక్టు టీచర్లందరినీ కూడా అక్రమంగా అంతర్జిల్లాల బదిలీ వేయడాన్ని నిరసిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దశలవారీ పోరాటంలో భాగంగా ఈరోజు ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా మంది 230 మంది టీచర్లని మన ఈ 11 మండలాల నుంచి మరి అంత దూరం డిప్యుటేషన్ వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి అక్కడ డిప్యుటేషన్ వేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు ఒకవైపు 10వ తరగతి పరీక్షలు దగ్గరగా పోతున్నాయి. మార్చి 17వ తారీఖు నుంచి పబ్లిక్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో మరి సబ్జెక్ట్ టీచర్లందరినీ కూడా అంత దూరం డిప్యుటేషన్ వేయడం వల్ల ఈ గిరిజన విద్యార్థులకు విద్య ఏమవుతుందనేది ప్రభుత్వం ఆలోచించకుండా మొండిగా ఆలోచిస్తూ అక్కడ సమస్యను పరిష్కరించకుండా ఏజెన్సీ ప్రాంతంలో కొత్త సమస్యని సృష్టిస్తూ చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.